భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ పడుతున్న అభ్యర్థులు వివిధ పార్టీల నుండి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఢిల్లీ పెద్దలతో ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. భువనగిరి పార్లమెంటుకు నాన్ లోకల్ గా వచ్చిన వ్యక్తులే ఉన్నారని, ఇప్పుడు లోకల్ బీసీ మళ్లీ తెరపైకి తెచ్చారు. అయినా ప్రయత్నాలు మాత్రం గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది నామినేటెడ్ పోస్టులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం 2 సార్లు కాంగ్రెస్ గెలుపుగా, ఒకసారి బీఆర్ఎస్ గెలిచింది. భువనగిరి నుండి కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యంగా వినిపించే పేర్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రమోద్ కుమార్ ఉండగా, బీజేపీ నుండి బూర నర్సయ్య గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నుండి జిట్టా బాలకృష్ణారెడ్డి, పైలా శేఖర్ రెడ్డి ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు. టికెట్ ఎవరికి వరించినా బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చివరికి లోకల్ నాన్ లోకల్ గా మళ్లీ తెరపైకి తెస్తున్న కొంతమంది బీసీ నాయకుల చర్చ మొదలవుతుంది.